మహారాష్ట్రలో జన్మించి ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయనిగా నిలిచే పవిత్ర మంజీరా నది నేడు కాలుష్యంతో విలవిలలాడుతోంది. 4 జిల్లాల్లోని సుమారు 1800 గ్రామాలకు తాగునీటిని, వ్యవసాయానికి సాగునీటిని అందిస్తోంది ఈ నది. కానీ ఇప్పుడు పటాన్చెరు ప్రాంత రసాయన, ఫార్మా పరిశ్రమ వ్యర్థాల నక్కవాగు ద్వారా చేరడంతో మూసీని తలపిస్తోంది. ఏడుపాయలో, చిట్కూల్, చాముండేశ్వరి ఆలయాల వద్ద భక్తులు ఆచరించే పుణ్య స్నానాలకు నీరు పనికి రాకుండా పోతోంది. కాలుష్యం నుండి కాపాడదాం. సంగారెడ్డి జిల్లా శివంపేట వద్ద ఉన్న ఒక బీర్ల పరిశ్రమ వ్యర్థాల మాటున హై పవర్ మోటార్ల ద్వారా రసాయన వ్యర్థాలను నేరుగా మంజీరాలోకి పంపింగ్ చేస్తోంది. కంపెనీ నిర్వాకాన్ని స్థానిక గ్రామస్తులు వీడియో ఆధారాలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కలుషిత నీటితో పరిసరాలన్నీ నల్లగా మారి దుర్వాసన వస్తుండటంతో జలచరాలు, పశువులు అనారోగ్యం పాలవుతున్నాయి. గతంలోనూ ఇలాగే వ్యర్థాలు వదలడం వల్ల భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. పీసీబీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా శాంపిల్స్ సేకరించి వెళ్లడం తప్ప చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అందుకే తామే శాంపిల్స్ ప్రైవేట్ ల్యాబ్ కు పంపుతామంటున్నారు. బీర్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకుని ఈటీపీ ఏర్పాటు చేసేలా చూడాలని కోరుతున్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోకపోతే మంజీరా మరో మూసీలా మారడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మా ఆరోపణ ఏంటంటే ఈ ఏబిఎన్బి కంపెనీ వాళ్ళు ఈ పొల్యూట్ వాటర్ని, కెమికల్ వాటర్ని నదిలోకి వదలడం జరుగుతుంది. అయితే మా బాధ ఏంటంటే రైతులుగా, ఈ ఊరు గ్రామస్తులుగా ఈ పొల్యూషన్ వాటర్ ఇందులో కలపడం వల్ల ఈ పక్కన ఉన్నటువంటి పంట పొలాలు పండించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పొల్యూషన్ వాటర్తోని పంటలు కూడా దిగుబడి పెట్టిన లాభాలే రాని పరిస్థితి ఈరోజు రైతులకు. కాబట్టి నదిలో నుంచి మంచినీళ్లు తీసుకొని, కంపెనీ వాళ్ళు నదిలో నుంచి మంచినీళ్లు తీసుకొని కెమికల్ వాటర్ని ఈ నదిలో వదలడం జరుగుతుంది. అయ్యా, మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ పొల్యూషన్ చేయొద్దు అనేది మా బాధ. ఈ వాటర్ ని కలుషితం చేయొద్దు అనేది ఉద్దేశం. కాబట్టి మీరు ఇది మానుకుంటే బాగుంటుంది అనేది మా ముఖ్య ఉద్దేశం. ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఇక్కడ లోపల డ్రైనేజీ వాటర్ ఉంటుంది. డ్రైనేజీ వాటరు, వర్షం వాటరు, ఇక కెమికల్ వాటర్, ఇవన్నీ వాటర్ను కలిపి ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడ మోటార్ పెట్టిరు. అక్కడ మీరు చూసిరు, ఆ మోటార్ నుంచి అక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ పైప్ లైన్ ద్వారా మాంజీరాలో కలుపుతున్నారు. ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే నిన్న మొన్న ఆరోపణ మాకు తెలిసిన విషయం ఏంటిదంటే ఈ యొక్క కార్మికులకు ఏంటంటే పలాని వ్యక్తులు మేము ఊరు నుంచి కాంప్లీట్ చేస్తున్నాం, దానికోసమే మేము ఈ కంపెనీని ఆఫ్ చేస్తున్నాం. ఈటీపీ వాళ్ళకు కార్మికులను రెచ్చగొడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, పర్మనెంట్ కార్మికులకు, ఈ కాంట్రాక్ట్ కార్మికులకు, రోజువారీ పనిచేసే కార్మికులకు మేము ఒకటే చెప్తున్నాము, మేము కంపెనీకి కానీ కంపెనీ కార్మికులకు మీకు వ్యతిరేకం కాదు మేము. కానీ మా యొక్క ఉద్దేశం మాంజీరాలో వ్యర్థ జలాలు కలపొద్దనే ఉద్దేశం మా యొక్క